నియోజకవర్గం నగరం నడిబొడ్డునుంది. విస్తరించిన హైదరాబాద్కు ఈ నియోజకవర్గం దిక్సూచిలా మారింది. హైదరాబాద్ అభివృద్ధికి రాజేంద్రనగర్ సెగ్మెంట్ నగిషీలు దిద్దుతోంది. 2009లో ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి ప్రకాష్ గౌడ్ వరుసగా 3 సార్లు విజయం సాధించారు. 2009-14లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించిన మారిన రాజకీయ సమీకరణాలతో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన సమీప బంధువులు ప్రేమ్దాస్ గౌడ్ గతంలో మైలార్దేవపల్లి కార్పొరేటర్గా పనిచేశారు. అల్లుడు బుర్రి మహేందర్ గౌడ్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా పనిచేశారు. మద్యం షాపులు, రియల్ ఎస్టేట్లో భారీగా సంపాదించారు. స్థానికంగా ఉంటూ అటు కార్యకర్తల్లోనూ ఇటు పార్టీ నేతలకు అందుబాటులో ఉంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పర్వాలేదనిపిస్తూ ప్రజలతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ ఆయన ఎన్నికల్లో వరుసగా 3 సార్లు గెలిచారు. ఈ నియోజకవర్గంపై చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి ప్రభావం సైతం ఉంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇక్కడ నుంచి ఆయన బరిలో దిగాలని భావించారు. స్థానిక నాయకత్వంతో తగిన సంబంధాలు లేవన్న కారణంగా ఆయన ప్రకాష్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని ఆమోదించారు. అయితే రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించడంతో ఈసారి ప్రకాష్ గౌడ్ కు ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి. బండ్లగూడ డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి, మణికొండ మున్సిపాలిటీలోని 6 కార్పొరేటర్లు ఈయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యే తమ ప్రత్యర్థులకు మద్దతు ఇస్తున్నారని హైకమాండ్ కు కొందరు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు కూడా చేశారు. అవకాశం వస్తే ఇక్కడి నుంచి బరిలో దిగాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి భావించారు. మంత్రి మహేందర్ రెడ్డి సైతం ఇక్కడి నుంచి గెలిచే అవకాశాలపై బేరీజు వేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో శంషాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ కొలం సుష్మా మహేందర్ రెడ్డి, శంషాబాద్ మాజీ సర్పంచ్ గణేష్ గుప్తా, బండ్లగూడ డిప్యూటీ మేయర్ పులిపల్లి రాజేందర్ రెడ్డి, గండిపేట బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మాజీ సర్పంచ్ ఖానాపూర్ నరసింహ, రాజేంద్రనగర్ డివిజన్ ప్రెసిడెంట్ పోరెడ్డి ధర్మారెడ్డి నియోజకవర్గంలో కీలకంగా ఉన్నారు. జీవో నెంబర్ 111 ఎత్తివేతతో ఇక్కడ రాజకీయాలు మారాయన్న భావన ఉంది. భూముల రేట్లకు రెక్కలు వస్తాయని సర్కారు భావించిన ప్రస్తుతం బిజినెస్ స్తబ్దుగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఘోరంగా విఫలమైన డబుల్ బెడ్రూమ్ పథకం నియోజకవర్గంలో కొంతమేర పర్వాలేదని చెప్పాల్సి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో లబ్ధిదారులకు ముందుగానే ఇళ్ల పంపిణీ జరిగింది. కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారు తమ గూడు వెళ్లబోసుకునేందుకు ఎవరూ లేరంటూ ఆందోళనకు దిగుతున్నారు. రేషన్ కార్డులు మంజూరు విషయంలో మాత్రం ప్రభుత్వం దాటవేత ధోరణి స్థానికులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కు పార్టీ మరోసారి టికెట్ కేటాయించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఈయనకు పేరుంది. 2 సార్లు ఎన్నికల్లో ఓడిపోవడంతో నియోజకవర్గంలో ఆయన పట్ల సింపతి ఉంది. కాంగ్రెస్ పార్టీ జ్ఞానేశ్వర్ కు టికెట్ కేటాయించడం ద్వారా నియోజకవర్గంపై ఆశలు వదిలేసుకుందా అన్న భావన కూడా వ్యక్తమవుతోంది. ఈ నియోజకవర్గంలో టీపీసీసీ సభ్యులు రాచమల్లు సిద్ధేశ్వర్, మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేందర్ ముదిరాజ్, నార్సింగ్ మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు అశోక్ యాదవ్, మాజీ సర్పంచ్ పూలపల్లి కృష్ణారెడ్డి, జలపల్లి నరేందర్ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి నియోజకవర్గంలో కీలక నాయకులుగా ఉన్నారు. ఇక బీజేపీ నుంచి తోకల శ్రీనివాసరెడ్డి ఈసారి ఎన్నికల్లో బరిలో దిగారు. గతంలో శ్రీనివాసరెడ్డి తండ్రి శ్రీశైలం రెడ్డి రాజేంద్రనగర్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆర్థికంగా బలోపేతమైన శ్రీనివాసరెడ్డి ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని గత ఏడాదిగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. పారిశ్రామికవేత్తగాను వీరికి నియోజకవర్గంలో మంచి పేరుంది. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి మైలార్దేవపల్లి కార్పొరేటర్గా ఉన్నారు. ఇక్కడ నుంచి 2 సార్లు విజయం సాధించారు. ఇక ఈయనతో పాటుగా నియోజకవర్గంలో బుక్కా వేణుగోపాల్ కూడా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా స్థానికల్లో గుర్తింపు పొందారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు తోకల శ్రీనివాసరెడ్డి గట్టి ఫైట్ ఇస్తున్నారు. బుక్కా వేణుగోపాల్, శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో 2 గ్రూపులుగా విడిపోయి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. అయితే ఎన్నికల్లో బీజేపీ తోకలకు అవకాశం కల్పించింది. ఇక బీజేపీ పక్షాన పలువురు కీలక నేతలు నియోజకవర్గంలో ప్రభావం చూపెడుతున్నారు. అత్తాపూర్ బీజేపీ సీనియర్ నేత మొండ్ర కొమరయ్య, రాజేంద్రనగర్ సీనియర్ నాయకుడు బొక్కా బాలరెడ్డి, శంషాబాద్ ప్రాంతంలో ప్రేమ్రాజ్ యాదవ్, గండిపేట బీజేపీ సీనియర్ నేత అంజన్ కుమార్ గౌడ్, మణికొండ మున్సిపల్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి నియోజకవర్గంలో ముఖ్యులు. బీఎస్పీ నుంచి ఇక్కడ బరిలో నిలిచిన రాచమల్లు జయసింహ ఎస్సీ ఓట్లపై ఏ మేరకు ప్రభావితం చూపుతారో చూడాలి. తొలిసారి మజ్లీస్ రాజేంద్రనగర్ నుంచి అభ్యర్థిని బరిలో నిలిపింది. భారీగా ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. హిందూ అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా అటు ముస్లిం ఓట్లు ఇటు హిందువుల ఓట్లతో మజ్లీస్ అభ్యర్థి గెలవచ్చని ఆ పార్టీ విశ్వాసంతో ఉంది.
అసలు ఈ నియోజకవర్గంలో ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు ఒకసారి చూద్దాం. ఇక హైటెక్ సిటీకి చేరువలో ఉన్న రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మొత్తం 535 పోలింగ్ బూతులు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య 5,52,362 మంది ఉన్నారు. రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో మొత్తం ఓటర్లలో ముస్లింలు ప్రముఖంగానే ఉన్నప్పటికీ ఇక్కడ మజ్లిస్ ఎప్పుడూ అభ్యర్థిని నిలబెట్టలేదు. తాజా ఎన్నికల్లో ఇక్కడ మజ్లిస్ అభ్యర్థి సైతం రేసులో నిలిచారు. ఇక్కడ ముస్లిం ఓటర్లు 13.5% ఉండగా యాదవులు కూడా అంతే సంఖ్యలో ఉన్నారు. గౌడలు 11%, మాదిగలు 10%కి చేరువగా ఉన్నారు. ముదిరాజులు సైతం ఇక్కడ 9.5%గా ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు సైతం అంతే సంఖ్యలో ఉన్నారు. పద్మశాలిలు 4.5% ఓటర్లు ఉండగా ఎస్టీలు సుమారుగా 2% వరకు ఉన్నారు. వడ్డేరలు 1.5%, క్రిస్టియన్లు కూడా అంతే సంఖ్యలో ఉన్నారు. ఇతర అన్ని కులస్తులు 23 నుంచి 25% మేర ఉన్నారు.